దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం. యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయను యోసేపును ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకెమ్మని అడుగగా పిలాతు దానిని అప్పగింపనాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్ట చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమున పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. ఆదివారం ఏమన్నారు? హోసన్నా, జయం 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 అని అందరూ మట్ల పరిచి క్లాతులు పరిచి గాడిదని యేసుప్రభుని ఊరేగించారు. శుక్రవారం ఏమన్నారు? సిలువేమో సిలువేమో. వారి కేకలే గెలిచెను. ఎవరు కావాలని కోరుకున్నారు? మాకు బరబ్బా కావాలి. బరబ్బా అంటే బందిపోడు దొంగ కావాలి. సరే, దేవుడు వారి కేకలో గెలిచిన యేసు ప్రభు వారిని సిలువేసేశారు. ఉదయం 9 గంటల నుండి గురువారం రాత్రే పట్టేశారు ఆయన్ని. గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు తీర్పు జరిగింది. తర్వాత ఆయన తీసుకుని వెళ్ళి సిలువేశారు. 3 గంటలకి ప్రాణం విడిచిపెట్టారు. తర్వాత ఆ సాయంత్రము ఏమండి, సిలువ మీద ఎవ్వరు కూడా వేలాడకూడదు. వేలాడిన వారు శాపగ్రస్తులు. కాబట్టి ఆ నైటు సిలువ మీద ఉండకూడదు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారిని ఎవరు చేయాలి సమాధి? యేసుతో ఉన్నటువంటి శిష్యులు చేయాలి. ఏమండి, 70 మంది శిష్యులు మొదట. తర్వాత ఎంతమంది అయ్యారు? 12 మంది. తర్వాత ఎంతమంది అయ్యారు? 11 మంది. ఎవరు చేయాలి ఇప్పుడు సిలువ? సమాధి ఎవరు చేయాలి? శిష్యులు చేయాలి. లేకపోతే మరియా యోసేపులు చేయాలి, వారి కుటుంబీకులు చేయాలి. కానీ ఎవరి కాళ్ళకి ఏం కలిగింది? భయం. ఏం కలిగింది? భయం. మన కూడా చంపేస్తారేమో. ఎవరన్నా ఒక చోట మటన జరిగితే ఆ దరిదాపుల్లోకి వెళ్తారా? కనీసం ఒక 1 నెల రోజుల వరకు ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళలేరు కదా. చూడండి, ఇక్కడ ఏమండి, యేసు ప్రభు వారిని అరిమతని యోసేపు ఏం చేశాడు? ఏమండి, పిలాతు దగ్గరికి వెళ్ళి అయ్యా దేహము నాకు ఇవ్వండి అని తీసుకుని వచ్చి మంచిగా ఏం చేశాడు? శుభ్రమైన నారబట్టలతో చుట్టి తాను రాతితో తొలిపించుకొని క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమున పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. ఏమండి, ఎంత ఖర్చు పడ్డాడినా దేవుని కొరకు, తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిని ఏమండి గొప్పగా అవన్నీ సుగంధ ద్రవ్యాలన్నీ తెచ్చి ఆయన చుట్టి సమాధి చేశారు. సమాధి చేసేసి రాయి పొర్లించి వెళ్ళిపోయారు. ఇది ఎప్పుడు జరిగింది? శుక్రవారం సాయంత్రం జరిగింది. శనివారం ఏంటి వాళ్ళకి? విశ్రాంతి దినము. ఆ దినాల్లో యేసు ప్రభు వారు పునరుద్ధానానికి ముందు శనివారమే వారికి విశ్రాంతి దినం. అందుకని ఇప్పుడు 7th డే అనబడినటువంటి వారు కూడా ఇప్పుడు శనివారాలే. వాళ్ళు మనకు ఆదివారం ఎలాగ జరుపుతున్నాం, శనివారాలు జరుపుతారు వాళ్ళు. వాళ్ళకి పట్టింది అది. కాబట్టి ఇక్కడ ఈ అరిమత యోసేపు ఎలాంటి వాడు? లోకాసు వార్త 23వ అధ్యాయం 50వ వచనం మనం చూస్తే అరిమత యోసేపు ఎలాంటి వాడంట? ఒకటి సజ్జనుడును
2 నీతిమంతుడును, 3 వారి ఆలోచనలో చేరనటువంటి, పాపుల్లో చేరనటువంటి వాడును, 4వదిగా దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకుని వాడునై ఉండెను. చూడండి ఎన్ని లక్షణాలు, మంచి లక్షణాలు ఉన్నాయి. అరిమత యోసేపులో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఏమండి, మంచివాడును, నీతిమంతుడును, పాపుల ఆలోచనలో చేరని వాడును, దేవుని రాజ్యము కొరకు కనిపెట్టేవాడునై ఉండెను. చూడండి, ఇలాంటి ఆయన తన సొంత సమాధిలో పెట్టేశాడు. చక్కగా సమాధి చేశారు. ఈ శిష్యులకి ఎవరికైనా పట్టిందంటే ఎవ్వరికీ పట్టలేదండి, ఎవరికీ పట్టలేదు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క రాజ్యం నిమిత్తం, అందుకని యేసు ప్రభు దగ్గర ఏమండి ఒక పాపాత్మురాలు వచ్చి ఏమండి కన్నీళ్లతో తన పాదములు తడిపి అత్తరు బుడ్డి పగలగొట్టి అత్తరు ఆయనకి పూచి తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంటే నివారింపజూసిరి. యేసు ప్రభు అన్నారు, అలాగూ కాదు. ఏమండి, ఈమె ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ప్రశంసింపబడును. చూడండి, అలాగే ఈయన చేసినటువంటి మంచి కార్యాలు, ఎలాంటి కార్యాలంటే చాలా అద్భుతమైనటువంటి కార్యాలు. క్రీస్తు ప్రభుని విడిచిపెట్టలేదు. అందరు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టలేదు. అందుకనే మత్తయి సువార్త 28వ అధ్యాయం ఏమండి 1వ వచనం మనం చూస్తే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనటువంటి మరియయు వేరొక మరియయు సమాధి చూడవచ్చిరి. ఎవరొచ్చారు ముందు? మగ్దలేని మరియా, వేరొక మరియా. ఎప్పుడొచ్చారు? పెందల కాడే లేచి వచ్చారట. వచ్చి యేసు ప్రభుని ఏమండి చూద్దాం, ఏమండి పరిమళ ఆ ద్రవ్యాలు పోద్దాం అనేటువంటి ఆలోచనతో వారు వచ్చారు. వస్తే ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండినప్పుడు మహాభూకంపము కలిగాను. ఆ దూత స్వరూపం ఎలాగుందంట? మెరుపు వలె ఉండెను. అతని వస్త్రములు హిమమంత తెల్లగా నుండెను. అతనికి భయపడుట వలన కావలి వారి వణికి సచ్చిన వారి వలె ఉండెను. ఏమండి, ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఏమండి లేచారో అప్పుడు ఏమైపోయింది? అక్కడ కావలి పెట్టినటువంటి వారు యేసు ప్రభు వారు లేచారు లేచారు లేచారని ఏమండి సాటిస్తూ అరుచుకుంటూ భయముతో గ్రామములో నుండి పరిగెత్తి శాస్త్రులు పరిచయులు పెద్దల దగ్గరికి వెళ్ళారు. వెళితే వాళ్ళు అంటున్నారు, ఒరే బాబు మన పొరుగు బొద్దురా, ఆయన లేచాడని చెప్పకండి. ఇదిగో ఈ డబ్బుల మూట తల మూట తీసుకోండి, ఈ తలొక సంచి తీసుకుని ఆయన శిష్యులు ఎత్తుకుని పోయారని ప్రకటించండి, ఎత్తుకుపోయారని చెప్పండి అన్నట్టు. ఇప్పుడేమంటున్నారు వాళ్ళు? అదే దారిలో మళ్ళీ వస్తాయని శిష్యులు ఎత్తుకుపోయారు అంటున్నారు. ఏమండి చూడండి, డబ్బు ఎంత పనిచేస్తావు చూడండి దేవుని యొక్క సన్నిధిలో. అందుకని యోహాను సువార్త చూస్తే అక్కడ చక్కగా యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం దయచేసి సహాయము చేయండి. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన అనబడినటువంటి మరియా పెందలకాడే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు యొద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకు వచ్చి ప్రభుని సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన్ని ఎక్కడ ఉంచురో ఎరుగుమని చెప్పాను. పరిగెత్తుకుంటూ వచ్చిందండి మరియా. ఎవరిమే? 7 దెయ్యములు ఎళ్ళగొట్టించుకున్నటువంటి మరియా. ఎంత కృతజ్ఞత కలిగి ఉందో చూడండి, ఎంత మంచి మనస్సు ఉన్నదో చూడండి.
ఎవరికీ భారము లేనటువంటి పరిస్థితుల్లో ఈ మగ్ధలేనటువంటి బడినటువంటి మరియా దేవుని సన్నిధిలో తన హృదయము తహతహలాడుతుంది. యేసుని చూడాలని తహతహలాడుతుంది తన హృదయం. కాబట్టి ఇప్పుడు శిష్యులకి వెళ్ళి చెబుతుంది. కాబట్టి పేతురు ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారి యొద్దను కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే ముందుగా త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశించలేదు. అంతటా సీమోను పేతురు అతన్ని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తలరుమాలు నారబట్టలు యుద్ధ ఉండక వేరుగా ఒక చోట చుట్టబడి ఉండుట చూచెను. అప్పుడు మొదట సమాధి యుద్ధకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మేం చేశారు? వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చారే కానీ చూశారే కానీ ఆ శవమేమైంది? ఆయన లెగుస్తానని చెప్పాడు, ఒకవేళ లేచాడా, అసలు ఏమైంది అనేటువంటి ఆలోచనతో కూడా వారు లేకుండా యథాప్రకారం మరలా వెనుదిరిగి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ 10వ వచనం 11వ వచనం మనం చూస్తే, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చునుట కనబడెను. చూడండి, ఇప్పుడు ఏం భాగ్యం దొరికింది ఈమెకి? ఏం భాగ్యం దొరికిందమ్మా? దేవుణ్ణి చూసేటువంటి భాగ్యం దొరికింది. నేను మన పిల్లలతో చెప్పలేదు కానీ రాత్రి అందరం కుర్చీలు వేసుకుని బయట కూర్చున్నాం. బయట కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మొట్టమొదట నేను అందరి కొరకు విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి ముగించాను. ఒక అరగంట ఏమో చేశాను ప్రార్థన. నా తర్వాత తిమోతి చేసినట్టుండారు, తర్వాత వంశీ చేస్తూ ఉండగా నేను విజ్ఞాపనలో మునిగిపోయాను. అలాగూ కళ్ళు గట్టిగా మూసుకుని విజ్ఞాపన చేస్తూ అలాగే చేస్తూ ఉంటే ఈ ప్రక్కన ఇలాగ 2 సార్లు తట్టారు. తట్టినప్పుడు వెంటనే ఏంటి నన్ను ఇలాగ తడుతున్నారని చెప్పి గబక్కని కళ్ళు తెరిచి చూశాను. ఆ రేపల తిమోతి ఎక్కడ ఉన్నాడు? కొంచెం దూరంలో కూర్చున్నాడు. చూడండి, చాలా సంతోషపడ్డాను. తర్వాత మళ్ళీ తిమోతి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఈ ఎలాగే తట్టినప్పుడు మరలా ఇదేంటని చెప్పి చూస్తే కళ్ళు తెరిచి చూస్తే ఈ అబ్బాయి. చూడండి, అలాంటి స్పర్శ ఎన్నోసార్లు జరుగుతూ ఉంటుంది. ఇలాగ తడతాం ఈ ఈపి మీద కానీ ఈ చేతుల మీద కానీ ఈ డొక్కంబటే కానీ ఇలాగ తడతం జరుగుతుంది. యేసుని జీవితంలోనికి వస్తారు, ఆయన నీ బ్రతుకులోకి వస్తారు. ఎప్పుడంటే ఆయన మీద నీకు ప్రేమ ఉన్నప్పుడు, ఆయనను కలిగి జీవించినప్పుడు, ఆయన కొరకు నువ్వు జీవితం జీవించి ఆయన ప్రేమించి ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. ఇక్కడ ఈ మగ్ధలేని మరియా కృతజ్ఞత కలిగినటువంటి భావముతో యేసు అక్కడ కొల్లి ఏం చేస్తుంది? నిరీక్షణ కలిగి యేసును చూడాలి, ఏమైనా సరే యేసుని కలిగి ఉండాలి. అయ్యో, నా జీవితంలో ఇన్ని కార్యములు చేసిన యేసు, నా బ్రతుకులో ఇన్ని కార్యములు చేసిన యేసు, నాకు నెమ్మది లేనప్పుడు, నా జీవితం బాగున్నప్పుడు, నా బ్రతుకు బాగున్నప్పుడు, 7 దెయ్యముల చేత మానసికంగా కృంగిపోయినప్పుడు నన్ను తట్టినటువంటి యేసుని ఏమైనా నేను చూడాలి. నీ జీవితంలో ఉందా ఈ ఆశ? ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు.
ప్రియ తల్లి, యేసు నీతో మాట్లాడాలనేటువంటి అనుభవం నీకున్నదా? యేసు నీతో మాట్లాడుతారు ఆయన. ఇప్పుడు ఈమె ఎవరిని చూస్తుంది? దూతలను చూస్తుంది. ఏమండి వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుగా, ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచినో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలచియుండుట చూచెను గాని ఆయన యేసుని గుర్తుపట్టలేదు. యేసు ప్రభు వారు అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పమని నేను ఆయనను ఎత్తుకొని పోదును. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దామా? నువ్వు క్రీస్తుని ఎత్తుకొని పోగలుగుతున్నావా? ఎన్నిసార్లు మందిరంలోకి వస్తున్నావు? ఎన్నిసార్లు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? క్రీస్తుని ఎత్తుకొని పోగలిగిన శక్తి నీకున్నదా? ప్రభా నా మెళ్ళ మీద ఉండండి. జాన్ గారు అడిగేవారు, బల్లెద్దు జాన్ గారు అడిగేవారు, అయ్యా నా మెళ్ళ మీద కూర్చోండి, నేను మోసుకెళ్తానయ్యా. ఎప్పుడన్నా అడిగావా? నా జీవితంలోనికి రండి, నా బ్రతుకులోనికి రండి ప్రభా, నీకు మహిమకరముగా నేను జీవించాలని ఎప్పుడైనా అడగగలుగుతున్నావా? ప్రియ తల్లి, ఈమెమంటుంది, ఒక తల్లి కూడా మొయ్యలేదు, ఒక తండ్రి కూడా మొయ్యలేడండి. నాకు 13వ ఏట ఒక బాగా తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. ఇప్పుడు మీ పిల్లలకి ఏదైనా ఏమండి బాగోపోయినా, ఏదైనా చిన్న బాగోపోయిన బలహీనత వచ్చినా ఏం చేస్తారు? గబక్కని బండి తీస్తారు, గబక్కని తీసుకుని హాస్పిటల్కి పోతూ ఉంటారు. ఆ దినాల్లో బండులు లేవు, ఆ దినాల్లో సైకిలే, కారులు లేవు. ఏమండి పూర్ ఫ్యామిలీలు, అన్నీ పూర్ ఫ్యామిలీలే. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు కూడా ధనికులు కాదు. ఏమండి జరుగుబేటు లేనటువంటి వారే. మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు తాకట్టు పెట్టుకుని తిన్నటువంటి వారమే మనం. మనకి మన తల్లిదండ్రులు మనకి ఆస్తులు కూడగట్టి ఇవ్వలేదు, నాకు తెలుస్తుంది. మీరందరూ మీ రెక్కల కష్టం చేత పైకి వచ్చినటువంటి వారు దేవుని కృపను బట్టి. ఆమేన్. ఏమండి అలాంటప్పుడు నాకు 13వ సంవత్సరం బాగా తీవ్రమైన కడుపులో నొప్పి, ఏమండి మెలిక్కి తిరిగిపోతూ ఉంది, కింద పడి దొరలాడుతూ ఉన్నాను. వంటంటే ఏమండి మా అమ్మగారు అంటుంది, రారా నేను హాస్పిటల్కి తీసుకెళ్తానని. ఏమండి కొంత దూరం వెళ్ళాను, కొంత దూరం వెళ్ళగానే ఏమైపోయింది, ఏమండి నడవలేకపోతున్నానమ్మా, నేను ఇక నడిచే ఓపిక నాకు లేదని కూలబడ్డాను రోడ్డు మీద. రారా అని చెప్పి, ఏమండి ప్రేమ లేని కుటుంబాలు, ఏమండి బిడ్డలను ప్రేమించలేని దౌర్భాగ్య స్థితులు ఇదేనా? బిడ్డలను కింద పడినివ్వటం లేదు తెలుసా నీకు? కొవ్వులు పడిపోతే మమ్మగారు రారా అని చెప్పి ఎత్తుకుని ఒక 10 అడుగులో 15 అడుగులు వేసేవరే, ఎంత బరువు చచ్చావు, నిన్ను ఎక్కడ ఎత్తుకుని చావనరా, సావరా పీడ వదిలిపోతావని ఎత్తి నేలకేసుకొట్టింది నా తల్లి. కానీ నా చేసాలంటే వాడు కాదు, నిన్ను వృద్ధాప్యంలో కూడా ఆయన మోయటానికి రెడీగా ఉన్నాడు. ప్రియ తల్లి, తల్లి అయిన మరచనేమో కానీ దేవుడి నేను మరవనటువంటి దేవునికి నువ్వేమి చేయగలుగుతున్నావు? దేవుని ప్రేమాస్వరూపుడైనటువంటి యేసుని నువ్వు కలిగి జీవించగలుగుతున్నావా? ఆయన జనన మరణ పునరుద్ధానముల ద్వారా నీకు శక్తినివ్వడం కొరకు, నీకు బలమునివ్వటం కొరకు ఆయన అంటున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆయన అంటామంటుంది, అయ్యా నా యొక్క యేసుని ఎవరు ఎత్తుకుని పోయారు, అయ్యా తీసుకుని పోయారు. మీరు ఆయన ఎక్కడున్నాడో చెబితే ఆయన నేను ఎత్తుకుని పోతానయ్యా, ఎత్తుకుని పోతాను. ఏమండి ఎంత ప్రేమ ఉంటే ఒక స్త్రీ పురుషుడిని ఎత్తుకోగలదు? ఏమండి యేసుని కలిగినటువంటి జీవితాన్ని ఆమె కలిగి ఉన్నది. యేసు కొరకు జీవిస్తుంది, యేసు కొరకు బ్రతుకుతుంది, యేసు కొరకు ఏమండి ఎదురు చూస్తూ ఉన్నది. నా యేసుని ఏమైనా సరే నేను చూడాలి. ఎప్పుడైనా ఆలోచన చేసావా? ప్రభా ఒక్కసారి నాకు కనిపించని అడిగావా? ఒక్కసారి నాతో మాట్లాడని అడిగావా? ఒక్కసారి నా హృదయంలోనికి రమ్మని అడిగావా? నువ్వు అడగలేని హృదయం అండి, నీ కఠినమైనటువంటి మనస్సు నుంచి విడిపించబడి
ఆయన ఏమని పునరుద్ధానం యొక్క శక్తి ఈ దినము నువ్వు పొందునుగాక. దేవుని పరిశుద్ధాత్మని నువ్వు ఆహ్వానించుకోవాలి. నీ జీవితంలోనికి ఆహ్వానిస్తున్నావా? యేసుని ఒక కరేపాకులాగా వాడుకుంటున్నావు. ఏమండి, అర్ధరాత్రిగాడు ఎక్కడికన్నా వెళ్ళాలి, ఇక్కడి నుంచి అర్ధరాత్రిగాడు నీ ఇంటికి వెళ్ళాలి, లేకపోతే బస్ స్టాండింగ్లోంచి నీ ఇంటికి వెళ్ళాలి. ఏమంటావు అప్పుడు? యేసయ్య 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 నామం శక్తి కలిగిన నామం, యేసయ్య రక్తమే సిలువ రక్తము. లైట్లు వచ్చి నీ ఇంటి ముందు రాగానే యేసుని ఎక్కడ ఉన్నాడు వదిలేసావు. అక్కడ ఇలాగ చేయలేదా? నువ్వు వాడుకున్నావు ఆయన్ని. ఎక్కడి వరకు వాడుకున్నావు? నీ ఇంటి దాకా వాడుకున్నావు. మనుషులు కనపడే వరకు వాడుకున్నావు. మనుషులు కనపడంగానే ఇక నీకు దెయ్యాలు భయం లేదు, ఏ భయం లేదు, కేసు అవసరం లేదు. యేసు నువ్వు అక్కడుండి నేను ఈ లోపలికి వెళ్తున్నా. అది కదా మన భక్తి. యేసు ప్రభు వారు ఈ మరి అంటుంది, యేసు ప్రభుని అంటుంది, అయ్యా నేను ఎత్తుకుని పోదును. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఏమండి ఎబ్రీ భాషలో ఏమంటుంది? బోధకుడా, బోధకుడా. చూడండి ఎంత కృప. దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటుంది పునరుద్ధాన శక్తి. యేసుకి దగ్గర నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? ప్రభునందు ప్రియమైన తల్లి 20వ అధ్యాయంలో 19వ వచనం దయచేసి సహాయము చేయండి. ఆదివారము సాయంకాలమున యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక. ఎంత కలవరంతో ఉండారండి వీళ్ళు. కలవరంతో నిండిపోయారు. యేసు ప్రభువుని సిలువేసేశారు. ఆయనతో మనం కూడా ఉన్నాం కాబట్టి మన కూడా సిలువేసేస్తారేమో, మన కూడా చంపేస్తారేమో. ఇప్పుడేం లేదు వీళ్ళ దగ్గర. విశ్వాసం లేదు, క్రియలు లేవు, భయాందోళన, లేఖనాలు అర్థం కాలేదు. ఏమంటే లేఖనాలు అర్థమైన వాళ్ళకి చెప్పండి, అర్థమైనయా? ఏంటి అర్థం కాని గుర్తేంటి ఒకటి చెప్పండి చూద్దాం. అర్థం కాని గుర్తేంటి? వారికి లేఖనాలు అర్థం కాని గుర్తేంటి చెప్పండి. ఏంటి ఒకళ్ళు కూడా మాట్లాడతలేదు? ఏంటి బోధకులు చెప్పు. శాస్త్రుల యొక్క బోధ గురించి, పరిచయుల గురించి మీరు జాగ్రత్త పడ్డాడంటే శిష్యులు ఏమన్నారు? మేము రొట్టెలు తేలేదు కాబట్టే కదా ఈయన ఈ మాటలు మాట్లాడాడు. శాస్త్రులకి పరిచయులకి రొట్టెలకి సంబంధం ఉందా? లేదు. అంటే వాళ్ళకి లేఖనాలు అర్థం కాలేదు. మట్టి బుర్రలు, మనకన్నా మట్టి బుర్రలు, మనకన్నా తెలివి లేనటువంటి వారే, మనకన్నా జ్ఞానం లేనటువంటి వారే. మనము కూడా ఆ దినాన యేసుతో ఉంటే మనం కూడా శాకుల్లాగా తయారయ్యి మనం కూడా అతి సాక్షులు అయ్యేవాళ్ళం. అవునా? జబదే కుమారులు తల్లి అంటుందయ్యా, యేసు ప్రభు దగ్గరికి వచ్చాయ్యా, ఏమండి నా 2 కుమారులు నీ కుడి వైపున ఒకడు ఎడమ వైపున ఒకడు ఉండేలాగా సహాయం చెయ్యయ్యా అని అడుగుతుంటే ఆయన ఏమన్నాడు? మీరేమడుగుతున్నారో నాకు తెలియదు, మీకు తెలియటం లేదు అన్నాడు. నేను తాగే గిన్నెలోది మీరు త్రాగగలరా అన్నాడు. అయ్యా మేము త్రాగుతామన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? త్రాగుదురు కానీ అది నా ఆధీనంలో లేదు. తండ్రి ఎవరికైతే నియమించాడో వారికి నియమించాడు. ఏం నియమించింది ఇప్పుడు చెప్పండి అంటే సరిపోద్ది. ఇస్తురుగా చెబితే అర్థమవుద్ది. ఏంటి నియమించింది? ఏమయ్యా బోధకుడా, ఏంటి నియమించింది? అటొక దొంగ ఇటొక దొంగ. ఏమండి వాళ్ళు ఏం కోరుకున్నారు? అటొకడు ఇటొకడు ఉంటానికి కోరుకున్నారు. ఏమండి అటొక దొంగని ఇటొక దొంగని దేవుడు ఎవరికైతే సిద్ధపాటు చేశాడో వారికి సిద్ధమైపోయింది అని చెప్పాడు ప్రభు. ఏమండి దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ ఏం జరుగుతుందండి? ఇక్కడ ఏమండి ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాడండి. ఎంత సంతోషం అండి. ఇప్పుడు దాకా పారిపోయారు, ఇప్పుడు దాకా భయపడిపోయారు, ఇప్పుడు దాకా సమాధానం లేదు, ఇప్పుడు దాకా నెమ్మది లేదు, ఇప్పుడు దాకా శాంతి లేదు. ఏమండి వెళ్ళిపోయి ఇంచుమించు 120 మంది ఏమండి ఆ మేడ ఎక్కి మేడ గదిలో తలుపులు వేసుకుని అక్కడ ఉండి అక్కడే గుణగుణ శబ్దం అన్నమాట. రేయ్
ఎవడన్నా వస్తాడేమో జాగ్రత్త, మరి ఎవడన్నా వస్తాడేమో జాగ్రత్త అని ఇళ్ళల్లో ఇళ్ళే మాట్లాడుకునేటువంటి పరిస్థితులు వచ్చి మీకు సమాధానము కలుగునుగా కానీ వారి మీద ఊదారు. ఊది ఏమండి ఇక సంతోషం వచ్చింది, వీళ్ళకి సమాధానం వచ్చింది. ఏమండి కొంచెం ఇక భయం అనేది కొంచెం దూరం అయిపోయింది. అప్పుడు పాపం తోమాగారు లేడు, తోమాగారు అత్తగారింటికి వెళ్ళాడు. ఎందుకంటే ఈ శోధనలన్నీ కూడా నేను అనుకుంటున్నాను అత్తగారింటికి వెళ్ళాడని, బైబిల్లో లేదు. నీకు చెప్పాడా అని అడిగారు. నేను అడిగితే నేను సమాధానం చెప్పలేను. ఎందుకో తెలుసా మనం కూడా అప్పుడప్పుడు శ్రమ పడుతూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం. భర్త తాగొచ్చి శోధించి కొట్టి హింస పెడుతూ ఉంటే ఏమండి ఆ భార్య అక్కడే ఉండి అంటది, అమ్మో ఈ బాధపడలేను కానీ మా పుట్టింటికి వెళ్ళి ఒక 4 రోజులు ఉండి వస్తానమ్మా, ఈ బాధపడలేకపోతున్నాను ఈడుతో అంటారు. అవునా కాదా? మీరు అట్లా అంటారు కానీ మేము పడి ఉన్నాం అనుకుంటున్నారా? చూడండి, అలాగూ ఈ శోధన ఎక్కువైపోయింది, ఈ బాధ ఎక్కువైపోయింది, ఈ శ్రమ ఎక్కువైపోయింది. కాబట్టి ఏమని ఈ తోమ అత్తగారింటికి వెళ్ళి ఉంటాడు. బహుశా అత్తగారింటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు. ఆదివారం నాటికి వచ్చాడు, శుక్రవారమో శనివారమో వచ్చాడు. వచ్చిన తర్వాత అందరూ అంటున్నారు, యేసుని మేము చూసాం, యేసు మా మధ్యకు వచ్చాడు, మాకు శుభమవుగా సమాధానం కలుగునుగా కన్నారు. మీ మీద ఊదారంటే ఈయన అంటున్నాడు, ఏమంటున్నాడు, ఆయన రంధ్రముల్లో ఆయన చేతులు మేకులు గుర్తుల్లో ఏలి పెట్టి చూస్తేది కానీ ఆయన ప్రక్కట ఏమండి ఆ ప్రక్కన చేయి పెట్టి నా వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు. అన్న తర్వాత ఈయన కొరకు మరలా ఏమండి వారం దినాలకి యేసు ప్రభు వారు రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈయన బలహీనుడా బలవంతుడా చెప్పండి? ఈయన బలవంతుడా బలహీనుడా? చాలా బలహీనుడు, మనకన్నా బలహీనుడు. అవునా కాదా? మనకన్నా కూడా బలహీనుడే తోమా. ఈ తోమ మనకన్నా బలహీనుడైనప్పటికీ కూడా యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యి తోమాతో మాట్లాడుతున్నాడు, తోమా రావయ్యా, ఏమని నన్ను చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులయ్యా, రా, అవిశ్వాసమై నువ్వు ఉన్నావేమో, రా, నా యొక్క చేతుల్లో ఏలిపెట్టు డొక్కలో ఏలిపెట్టు చూడవయ్యా అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నా దేవా నా ప్రభువా అన్నాడు. ఇలాంటి బలహీనుడు యేసు ప్రభు వారు పునరుద్ధానం యొక్క శక్తి ఇచ్చిన తర్వాత, పునరుద్ధాన బలం ఇచ్చిన తర్వాత ఏమండి మన ఇండియా వచ్చి ఏమండి మెడ్రాస్ పట్టణంలో ఏమండి కొట్టబడి ఏమండి బ్రాహ్మణుల చేత చంపబడ్డాడు. ఆయన హతసాక్షి అయిపోయాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తారా? నువ్వు క్రీస్తు కొరకు నిలబడే వ్యక్తిగా ఉండాలి. ఏమండి క్రీస్తు కొరకు నీ ప్రాణం పెడతానికైనా సిద్ధపడగలవా? నీవు సిద్ధపడితే దేవుని కొరకు నిలబడు, సిద్ధపడితే మెళ్ళ మీద కాడేసుకో. నీ ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు. చావైన బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైన బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోగానే నాకు ఎంత 35 సంవత్సరాలు క్రీస్తు ప్రభువులో. ఈ 35 సంవత్సరాలు నీ కొరకు కష్టపడ్డాను ప్రభువా, కానీ ఇంకా నేను కష్టపడాలి. కన్నీరు విడిచాను ఇక్కడ, ఇంకా నీ కొరకు నేను కష్టపడాలి. ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? ఇంకా నేను నీ కొరకు కష్టపడతానయ్యా, ఇంకా నీ కొరకు నేను శ్రమ పడతాను ప్రభువా. ఏంటండి నీ కొరకు శ్రమ ఏంటండి? నీ కొరకు శ్రమ పెడితే ఏమైనా ఉపయోగం? అది క్రీస్తు కొరకు శ్రమ పెట్టు నువ్వు. నిజంగా తోమా ఎంత బలహీనుడండి, పునరుద్ధాన శక్తి ద్వారా ఎంత బలవంతుడైపోయాడో తెలుసా? ఎంత శక్తిమంతుడైపోయాడో తెలుసా? ఏమండి రాళ్ళు పెట్టి కొడుతూ ఉంటే, బాకులతో పొడుస్తూ ఉంటే, ఏమండి
తన ప్రాణము పణంగా పెట్టేశాడు. శిష్యులందరూ అలాగే ప్రాణాలు పణంగా పెట్టేశారండి. బా, ఎంత కృప కలిగిన వారు క్రీస్తు కొరకు నిలబడ్డారు. క్రీస్తు కొరకు ఏమండి ధైర్యాన్ని వహించారు. ప్రభునందు ప్రియమైన తల్లి, దేవుని యొక్క సన్నిధిలో వారు బలాఢ్యులైపోయారు. ఏమని ఎంత పిరికివారో, లేఖనాలు అర్థము కానటువంటి వారికి కూడా లేఖనాలు అర్థమయ్యేటువంటి కృపని దేవుడు అనుగ్రహించాడు. నీకు అనుగ్రహించడు అనుకుంటున్నావా? విద్య లేదనుకుంటున్నావు, బుద్ధి లేదనుకుంటున్నావా? నీకు బుద్ధి విద్య అన్ని ఇవ్వగలిగిన శక్తి నా యేసై దగ్గర ఉన్నది. ఆయన ఎవరిని పిలుచుకున్నారో తెలుసా? 1 కొరింథీ 1:27 అంటాడు, ఏ శరీరం అతిశయింపకుండానట్లు జ్ఞానులు సిగ్గుపరచడం కొరకు ఎవరినండి? నీచులైనటువంటి వారిని, చెడిపోయినటువంటి వారిని, పడిపోయినటువంటి వారిని, దిక్కులేనటువంటి వారిని ఎన్నుకొని ఏర్పాటు చేసి వారిని మంచి సత్తా కలిగిన వారిగా చేశాడు యేసయ్య. నిన్ను చేయలేడా? నేను స్త్రీనే కదా అనుకుంటున్నావా? కొన్ని ఆత్మలు రక్షించడానికి టాలెంట్ నీలో పెట్టాడు, కానీ నువ్వు గంప కింద పెట్టి మోతేసావు. గంప కింద పెట్టేసావు. నువ్వు క్రీస్తుని వెలుగుని నువ్వు చాటించలేని దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయావు. నేను స్త్రీని కదా, ఏమండి నీకు టాలెంట్ ఇచ్చాడు దేవుడు, నీకు బలమునిచ్చాడు. ప్రభా నన్ను వాడుకో. ఎప్పుడైనా అడిగావా దేవుణ్ణి? వాడుకో ప్రభా, నేను వాడబడతాను. ఆయన వాడుకుంటే వాడబడతావు. నీ బలము చేత, నీ శక్తి చేత, నీ జ్ఞానము చేత, నీ విద్య చేత వాడబడవు. దేవుడు నెట్టవతల బారేస్తాడు. దేవుడు వాడుకునే పాత్రగా నువ్వు తయారవ్వాలి. తయారవ్వాలంటే నీకు దేనత్వం రావాలి, విధేయత రావాలి, దేవుని కొరకు ప్రాధేయపడే మనస్సు రావాలి, కన్నీరు విడిచే మనస్సు రావాలి. దేవుడు నిన్ను ఎప్పుడు ఎన్నడు ఎక్కడ వదిలిపెట్టడు. ఆయన అపోస్తుల కార్యాలు 2:1 చూడండి దయచేసి. అపోస్తుల కార్యాలు 2:1 చూడండి. ఇక్కడ ఏమన్నాడు? పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకునే వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఆ శక్తి నీకు రాదనుకుంటున్నావా? ఆ బలము నీకు రాదనుకుంటున్నావా? ప్రియ తల్లి, నాకు తూ అంటే తార అన్నటువంటి పరిస్థితిలో బట్టల షాపు అమ్ముకుంటూ ఉండే టైంలో ఏమండి సువర్టిపురం నుండి దేవసాయం గారు వచ్చారు. వచ్చి ఏం చెప్పారో తెలుసా? ఏమండి ఏదో తెమ్మన్నారు. షాపు వదిలిపెట్టేసి సేవకులతోనే ఉండేవాడిని, సేవకులతోనే అంటి పెట్టుకుని ఉండేవాడిని. మీటింగులైనా ఏవైనా నా ఇల్లుని పట్టించుకోలేదు, షాపును పట్టించుకోలేదు. అప్పుడు నేను షాపులో ఎంత నష్టపోయానో అంతకి 100 రెట్లు ఇచ్చాడు. ఇప్పుడు తెలుసా? ఏమండి ఆయన ఏదో తెమ్మంటే వెళ్ళాను. వెళితే వెంకటేశ్వర్లు ఏమండి ఇలా రా మాట్లాడుతామన్నాడు. దానియేలు అని పిలిచేవాడు కాదు, వెంకటేశ్వర్లు అనేవాడు ఆయన. సువర్టిపురం దేవసాయం గారు అన్న తర్వాత ఏంటి నాయన అని అడిగితే, అయ్యా దేవుడు నిన్ను సేవకి త్వరగా సిద్ధపరుస్తున్నారంటయ్యా అంటే నేను నమ్మలేదు. మా గురువు గారు అన్నారు, అయ్యా నిన్ను త్వరగా దేవుడు సేవ కొరకు ఏర్పాటు చేసుకుంటాడంట అన్నాడు. అయినా నేను నమ్మలేదు. నేను అన్నాను, నీకు విద్య లేనటువంటి వాడిని కదా, నా వల్ల ఏమవుద్ది అని చెప్పాను ఆయనతో. ఆయన అన్నాడు, బైబిల్లో చాలామంది ఉన్నారు, ఆయన శిష్యులకి ఎవరికి విద్య లేదు, వారు వాడబడతలేదా, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అని చెప్పారు. ఆయన కూడా అన్నామండి. మా అమ్మని ఒక ఆమె ఉండేది, ముసలామె. ఏమండి 7 సంవత్సరాలకి వయసులో పెళ్ళి అయ్యింది. ఆమె రవిస్త్రాలు అయిన తర్వాత 11వ సంవత్సరంలో ఆకులి మీద ఉండగా భర్త చనిపోయాడు. అప్పటి నుండి ఆమె జీవితం అంతా ప్రభు సన్నిధిలో గడిపారు. ఆమె చెప్పింది, అయ్యా దానియేలు గారు నిన్ను దానియేలు నాయనలాగా వాడుకుంటాడంట, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు.
అని పద్దాక అదే చెబుతూ ఉండేది. నేను అనేవాడిని, ఊరికి నువ్వు అలాగే చెబుతావులే అనేవాడిని. లేదయ్యా, నేను గ్యారెంటీగా చెబుతున్నాను. అప్పుడు నాకు వాళ్ళ మాటలు నేను వినలేదు. ప్రభు ఆయన పిలుచుకుని బలంగా వాడుకున్నాడు. ఆయన ప్రభు కొరకు ఆనాడు 88వ సంవత్సరంలో నాగటి మీద చేయేశాను. ఈ రోజు వరకు నేను వెనక్కి ఎప్పుడు తీయలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా నా చెయ్యి నాగటి మీద నుండి తీయలేదు. ప్రభు పునరుద్ధానం యొక్క శక్తి నిన్ను పట్టుకుంటుంది. వీళ్ళకేమవుతుందో తెలుసా? ఏమండి, పరిశుద్ధాత్మ వారి మీద వ్రాలగానేమైపోయింది? ఆత్మ ఏమండి, పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వంటి ఆత్మ నాలుకల వలె విభాగింపబడి వారి మీద వ్రాలగా వారికి వాక్శక్తి అనుగ్రహించబడింది. నీకు అనుగ్రహించబడుద్ది. ఆయన పక్షపాతి కాడి ప్రియ తల్లి. ఒక దానియేలుని లేపుకుందామని లేదు ఆయనకి. నువ్వు లోపడటం చూస్తున్నాడు ఆయన, నువ్వు తగ్గించుకోవడం చూస్తున్నాడు ఆయన, నువ్వు పశ్చాత్తాపడటం చూస్తున్నాడు ఆయన. పశ్చాత్తాప పడితేనే ప్రభు వాడుకునేది. గర్వ హృదయాలను ఎవ్వరిని దేవుడు వాడుకోడు. అది 100% బైబిల్ చెప్పింది, నేను కాదు. వాక్శక్తి అనుగ్రహించబడింది. ఏమండి, పునరుద్ధానం యొక్క శక్తి, పునరుద్ధానం యొక్క బలము వారి మీదకి ఎలాగో వచ్చిందో తెలుసా? దేవుని యొక్క శక్తి నీ మీదకి నా మీదకి పంపించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. నీవు ఒక శక్తిమంతుడు, నువ్వు ఒక శక్తిమంతురాలు అవుతావు. నీ ప్రార్థనలో బలం ఉంటుంది, నీ ప్రార్థనలో శక్తి ఉంటుంది. కానీ ఆ శక్తి నువ్వు పొందుకోలేదు. ఇంకా పొందుకోకుండా ఏదో వాస్తున్నా వెళుతున్నావు. ఇక్కడ పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడట. 13వ వచనం మనం చూస్తే, వారు పేతురు యోహాను ధైర్యము చూచినప్పుడు వారి విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగరే. నీ ప్రజలు నిన్ను గుర్తెరుగుతూ ఉంటారు. ఏమ్మా, నీ ప్రార్థన ఫలించేదిగా ఉంటుంది. నీ ప్రార్థనలో బలం ఉంటుంది, నీ ప్రార్థనలో శక్తి ఉంటుంది. ఆయన పునరుద్ధానం యొక్క శక్తి నిన్ను కమ్ముకొని ఉంటుంది. ఎంత పిరికివాడమ్మా పేతురు! ఇక్కడ పేతురు యోహానికి ఎంత ధైర్యం వచ్చేసింది. ఏమని, సమాజ మధ్య నిలబడగలుగుతున్నారు, అధికారుల మధ్య నిలబడగలుగుతున్నారు. మీరు చేసుకోండి పోండే, నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పగలుగుతున్నారు. 19వ వచనం మనం చూస్తే, అందుకు పేతురు యోహానులు వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక మేము ఉండలేమని చెప్పిరే. అబ్బా, నువ్వు చెప్పగలుగుతున్నావా? నోరు మూసేసుకుంటావు. ఏమ్మా, దేవుని యొక్క నీ బంధువుల దగ్గర, విగ్రహాల దగ్గరికి వెళ్ళి యేసుని గురించి నువ్వు చెప్పగలిచిన ధైర్యం నీకున్నదా? లేదో? పిరికిదాని 10 సంవత్సరాలు మట్టి భక్తి చేస్తూ పిరికిదాని అయిపోయావు. 20 సంవత్సరాలు మట్టి భక్తి చేస్తూ పిరికివాడి అయిపోయావు. ఎందుకు పనికొచ్చింది నీ భక్తి? ఏమండి, పేతురు యోహానులకి విద్య లేదు. వారు యేసు యొక్క జనన మరణ పునరుద్ధానముల ద్వారా శక్తి పొంది నిలవగలిగారు. నీ జీవితములలో నీ శక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రభునందు ప్రియమైన తల్లి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము వారికి వచ్చి వారు పునరుద్ధానం యొక్క శక్తిని పొందగలిగారు, పునరుద్ధానం యొక్క బలమును పొందగలిగారు. ప్రియ తల్లి, దేవుని యొక్క శక్తిని నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. కానీ పొందగలుగుతున్నావా? ఆయన అంటున్నాడు, రండి. ఆయన పక్షపాతం లేదు. ఆయన నీకు ఆయన శక్తిని ఇవ్వగలడు, ఆయన బలముని ఇవ్వగలడు, ఆయన ప్రభావం ఇవ్వగలడు. ఏమని, చచ్చిన వారి సైతము నువ్వు బ్రతికించగలిగిన శక్తిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆరంభ దినాల్లో, మొదటి దినాల్లో నాకు ఏమండి పడుకోటమాల్చిన ఆత్మను తీసుకుని పోతూ ఉండేవారు. ఇదిగో మధ్యాకాశంలోనికి తీసుకుని పోయేవాడు. ఇదిగో అది చూడు, ఇదిగో ఇది చూడు, ఇదిగో జరగబోయే చూడు. ఏమండి, ఇంటికి ఒక శవం చొప్పున పడిపోతూ ఉన్నది.
పడిపోతూ ఉండి ఏడవటానికి కూడా ఒక శవం ఇంటింట శవం ఉన్నప్పుడు ఏమండి ఒక శవం దగ్గర ఎవరైనా మనుషులు ఉంటారా? ఆ ఇంటి వారే ఉంటారు. ఐగుప్తులో జరిగింది అదే. ఎవరింటి దగ్గర శవం దగ్గర వాళ్ళే ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అలాగే అరప్పల్ రోడ్లో నేను నడుచుకొని వెళ్తుంటే శవాలు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నారు శవాల దగ్గర. నా ఈ చేతిలో ఇంత కొబ్బరి శుద్ధ లాంటిది ఒకటి పెట్టి అంటున్నాడు, ప్రతి శవము దగ్గర విసిరే గోలీలాగా చేసి. ఏమండి ఆ చేతిలో ఉన్నటువంటి ఆ కొబ్బరి శుద్ధ లాంటిది చిన్న గోలీ చేసి ఒక్కొక్క శవం దగ్గర వేస్తుంటే ఏమవుతుందో తెలుసా? శవములు కదులాడుతూ ఉన్నాయి. ఏంటో తెలుసా? చనిపోయిన ఆత్మని మేలు కొలపటం, అది దాని అర్థం. ఆ దినమునిచ్చాడు నాకు 88లో ప్రభు. నేటి వరకు నా నుండి తీసివేయలేదు అది. నువ్వు గ్రొచ్చబడాలి, నువ్వు పొడవబడాలి, ఎవని నువ్వు సరి చేయబడాలి ప్రియ తల్లి. అలాగూ సరి చేయబడుతున్నావా? ఏమండి కట్టదిగి ఏమండి వరదలో నా తల్లి గారు చనిపోయారు. ఏమండి అది ఎప్పుడు జీవించారో తెలుసా? మారు మనసు పొంది 88, 89లో దేవుడు జీవించారు. ఏంటో తెలుసా? పడవలు అంకం చెట్టు దగ్గర నుండి పడవలాడుతాం, ఏమని మనుషులు చనిపోవడం జీవించారు దేవుడు. సేమ్ అదే తర్వాత కొన్ని సంవత్సరాలకి జరిగింది అది. ఎవరైనా మా ఇంట్లో చెప్పి అంకం చెట్టు దగ్గర పడవలు తిరుగుతున్నాయని ఎవరైనా నమ్మారా? ఎవరూ నమ్మలేదు. కృష్ణ ఐస్ ముందు పడవలు తిరిగినాయి, మా ఇంటి ముందు మరబొట్టులు తిరిగినాయి. తెలుసా? దేవుడి నీకు బయలుపరుస్తాడు ప్రియ తల్లి. దేవుడి నీతో మాట్లాడుతాడు. దేవుణ్ణి ఏమని నీకు రక్షకుడిగా చేసుకుంటున్నావా? ఆ పునరుద్ధాన శక్తి నువ్వు పొందావా? పొందితే దేవుడి నిన్ను ఆయన సాధనముగా వాడుకుంటాడు. మనుషులు నెట్టేయచ్చు, మనుషులు ఏదో నిన్ను తృణీకరించవచ్చు, మనుషులు అవమానించవచ్చు, కానీ యేసు ప్రభువాని దృష్టిలో నీవు గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి.